హలో నమస్తే మధురములు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు స్వీట్లకే మన మొదటి ప్రాధాన్యత. మరి స్వీట్ల ధరలు కూడా ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో ఏం చేయాలి? అందుకే మీకోసం మన మధురములు ఎప్పటికప్పుడు సరికొత్త స్వీట్లను, ఎప్పుడు మీరు టేస్ట్ చేయని ఎన్నో రకాల స్వీట్లను పరిచయం చేస్తుంది కదా. మరి ఈ రోజు కూడా ఓ సరికొత్త స్వీట్ తో సిద్ధంగా ఉంది. దాని పేరే కాజా. మరి కాజాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు కదా. ఫస్ట్ ఏం చేసుకోవాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెడుతున్నా. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మరో స్టవ్ కూడా ఆన్ చేసి పాకం పట్టేసుకుందాం. పాన్ పెట్టుకుని ఇందులో 1/2 కప్పు పంచదార, కొద్దిగా వాటర్, కొద్దిగా నీళ్లు వేసి కొద్దిగా పాకం వచ్చే వరకు మనం దీన్ని పాకం చేసుకోవాలి. సో ఒకసారి కలుపుకుందాం. ఒకవైపు పాకం వస్తుంది, ఒకవైపు ఆయిల్ కూడా చక్కగా హీట్ అవుతుంది. ఈలోగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్ మైదా, అలానే నెయ్యి 1 స్పూన్, కొద్దిగా వంట సోడా వేసేసి ఓసారి ఇలా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని నీళ్లు వేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పూరీ ముద్దని మనం 1 అవర్ పాటు నానపెడితే కనుక ఎంతో స్మూత్ గా తయారవుతాయి. సో ఈ విధంగా తయారు చేసుకునే ముద్దతో మనం చక్కగా పూరీలా ఒత్తుకోవాలి. ఇప్పుడైతే నేను పీటను తీసుకొస్తున్నా. ఒక పక్క ఆయిల్ హీట్ అవుతుంది, అలానే పాకం కూడా వస్తుంది. ఇలాగా వీటిని చిన్న చిన్న పూరీలా ఒత్తేసుకోవాలి. కాజాలు స్వీట్ షాప్ లో చూడంగానే చక్కగా మనకు నోరూరిస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి కదా. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తున్నాయి. కానీ కాజా రేట్ కూడా తక్కువ అనుకుంటే ఈ మధ్యన చాలా పెరిగిపోయిందండి. అందుకే మీకు తక్కువ సమయంలో ఎంతో చక్కగా రెడీ అయిన కాజాలను పరిచయం చేస్తున్నాం కదా. మరి మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చెప్పకపోయినా మీ వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ విధంగా నేను ఈ పూరీ పిండిని చక్కగా ఉండేలా చేసుకుని ఈ విధంగా ఒత్తుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఈ విధంగా అన్నిటినీ మనం ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన కాస్త నెయ్యిని రాసుకోవాలి. కాజాలు చేసేందుకు ఈజీ అనండి. ఒకసారి తెలిస్తే ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ టైం ఒకవేళ ఫెయిల్ అయినా ఏం పర్లేదు, సెకండ్ టైం మళ్ళీ ట్రై చేస్తే చక్కగా వచ్చేస్తాయి. ఏదైనా అంతే కదా, ముందు ట్రై అనేది ఒకసారి చేస్తే వస్తుందో రాదో తెలుస్తుంది. ఈ విధంగా నేతిని రాసుకొని పైన బియ్యం పిండి వేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెయ్యి అంతా బియ్యం పిండి పీల్చుకునే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన తయారు చేసుకున్న మరో చపాతీని వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, మళ్ళీ నెయ్యిని వేసుకోవాలి, పైన బియ్యం పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్నాం. ఫైనల్ గా మరో చపాతీని కూడా పైన పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని చుట్టూ వైపులో కూడా కాస్త నీళ్లు రాసుకోవాలి. ఓకే, ఈ విధంగా కొద్దిగా వాటర్ని అప్లై చేస్తూ చుట్టూ
సెంటర్లో కాదు, మనకి రౌండ్ చేస్తున్నాం కదా, అప్పుడు ఊడి రాకుండా ఉండేందుకు వాటర్ని అప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇలా ఉంచి పక్కన పాకం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే ఇది మనకి తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఓకే, ఇంకా రాలేదు, మనకి ఇంకొంచెం టైం పడుతుంది. ఇందులోనే ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. యాలకుల పొడిని వేసేసుకుందాం. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడైతే వాటర్ అప్లై చేసుకున్నాం కదా, దీన్ని చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక కదా, తిన్నగా కాకుండా కొంచెం సైడ్కి ఈ విధంగా కట్ చేసుకుందాం. కాజా షేప్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఆ విధంగా ఇలా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తయారైంది కదా, దీన్ని ఇప్పుడు ప్రెస్ చేసుకొని అంతే. షేప్ అనేది మనకి చక్కగా కనిపించాలి మధ్యలో. మనకి ఆ టర్న్స్ అన్ని చక్కగా ఇందులో కనిపిస్తున్నాయి. ఓకే, తయారు చేసుకున్నాం. ఓకే, వచ్చేస్తుంది, కాసేపు పడుతుంది. ఈలోగా ఆయిల్ కూడా చక్కగా హీట్ అయింది కదా, మనం తయారు చేసుకున్న కాజాల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించేసుకుందాం. పాకం కూడా పక్కన వచ్చేస్తుంది, కలుపుకుందాం. మనకి ఇది చక్కగా ఫ్రై అయ్యేలోగా ఈ పాకం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందాం. కాజాలు కదా, మనకి మడతలు మడతలు పెట్టాం కాబట్టి చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడే కాజా మనం తినేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. అందుకే కాజాలు కాస్త వేగేందుకు టైం పడుతుంది. ఓకే, వచ్చేసి చూస్తున్నారా, ఇలా జారుతూ ఉన్నట్లుగా వస్తే తెలిసిపోతుంది. ఇక్కడ ఇలా చూసి మనకి ఇలా అంటే ఇగో ఇలా విడుతుంది కదా, అలా అంటే తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే పాకం వచ్చేసింది, మనకి పక్కన కాజాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని కాస్త ఆయిల్ పోయాక వేడి వేడిగానే ఈ పాకంలో వేసుకోవాలి. వేసేసుకొని మనం పాకం స్టవ్ని ఆపేస్తున్నా. ఇప్పుడు వేడివేడి కాజాల్ని ఇందులో వేసి ఈ పాకం అంతా పీల్చుకునే వరకు కాసేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్పూన్ తీసుకొని రెండు వైపులా కూడా చక్కగా డిప్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ కాజాలు చక్కగా ఈ పంచదార పాకంలో ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. అప్పుడే మనకి కాజాకి పాకం అంతా పట్టుకొని చాలా టేస్టీగా తయారవుతుంది. సో 10 నిమిషాలు నేనైతే వెయిట్ చేస్తా, మరంత వరకు మీరు కూడా వెయిట్ చేయాలి. 10 నిమిషాలు వెయిట్ చేసాం. ఈ కాజాలు కూడా పంచదార పాకంలో చక్కగా నానాయి. ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నా. కాజా రెడీ అయిపోయింది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. నాకు ఇష్టం అని చెప్పాను కదా, ఇంకెలా ఉంటుంది చెప్పండి. కాజా టేస్ట్ అది. మరి నాకు ఇష్టమని నేను చెప్పట్లేదు, మీకు కూడా వెంటనే నేర్చుకోవాలనిపిస్తుంది కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసి నేర్చుకోండి. కాజాకు కావలసిన పదార్థాలు: అరకప్పు మైదా, 1 కప్పు పంచదార, నూనె, 2 స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి, 2 స్పూన్ల బియ్యం పిండి, వంట సోడా.
తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కు సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడయ్యేలోపు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1/2 కప్పు పంచదార, పాకానికి తగినన్న నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1/2 కప్పు మైదా, 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా వంట సోడా, తగినన్ని నీళ్లు వేస్తూ పూరీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీ పిండితో చపాతీలా ఒత్తుకుని నెయ్యి రాసి దానిపైన బియ్యం పిండి చల్లుకున్నాక దానిపై మరో చపాతీని ఉంచి క్లోజ్ చేసుకోవాలి. పైన క్లోజ్ చేసిన చపాతీపై నెయ్యి రాసి బియ్యం పిండి చల్లి దీనిపై మరో చపాతీని పెట్టి క్లోజ్ చేయాలి. ఇలా 5 దశలుగా చేసుకున్నాక చివరి చపాతీకి చివర్లో నీటితో తడిపి చుట్టుకోవాలి. చుట్టుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి ఒత్తుకోవాలి. ఇలా కావలసినన్ని చేసుకున్నాక పాకం దగ్గర పడుతున్నప్పుడు పాకంలో యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న కాజాలను వేగిన నూనెలో వేసి దోరగా వేగనివ్వాలి. అవి వేగాక కాజాలను పాకంలో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పాకం బాగా పట్టాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన కాజా రెడీ. సో చూసారు కదండి, ఇవాళ నేను మీకు నేర్పించిన కాజా చాలా టేస్టీగా ఉంది కదా. మరి ఇలాంటి కాజాలే కాదండి, మీకు తెలిసిన స్వీట్లను ఎప్పటికప్పుడు మన మధురిమలో మీకు పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ని కనుక మీరు యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etv అభిరుచులు చూడండి. అలానే ఫేస్బుక్ లో కనుక చూడాలనుకుంటే www.facebook.com/etv అభిరుచులు చూడండి. మరి రేపటి మన మధురిమలో ఓసారి కొత్త స్వీట్ తో మళ్ళీ నేను మీ ముందుంటా. ఎంతవరకు సెలవు మరి, నమస్తే.